అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను మీకు వీడియోలు చేయడానికి, నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ఉపయోగపడుతుంది, ఆ వీడియో నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి ఒక్కసారి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. ఇక్కడ కనబడుతున్న మోటార్ వచ్చేసి 3 HP మోటార్ అండి. ఇది ప్రాబ్లం వచ్చేసి బుష్లు పోయినాయని కస్టమర్ నా దగ్గరికి తీసుకొచ్చిండు. ఇక్కడ చూస్తే నేను చెక్ చేశాను. ఇక్కడ 3 వైర్లు కనబడుతున్నాయి కదా, రెడ్ ఎల్లో బ్లూ. ఈ వైర్లను చెక్ చేస్తే కంటిన్యూ బాగానే ఉంది. ఇది వైండింగ్ కూడా రీసెంట్గానే చేసాము. రీసెంట్గా అంటే 6 months వరకు. 6 months అంటే రీసెంట్గానే తీసుకోవాలి, ఎందుకంటే మినిమం 2 years వరకు మనకు వైండింగ్ 2 years పైన 1 year పైననే వైండింగ్ చేస్తే ఓల్డ్ అంటాం. కానీ 6 months 7 months 8 months ఉంటే అది రీసెంట్ కిందనే తీసుకోవాలి ఎలక్ట్రీషియన్ ఎవరైనా. అయితే వైండింగ్ చేసాము, అప్పుడు బుష్లు బాగానే ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే మోటార్ లేట్గా ఫీజు కొట్టేస్తుందట. మరియు అసలు లేట్గా తిరిగి ఉంటే అందులో వాళ్ళు వర్క్ చేసుకుంటూ మోటార్ను అంటే బావిలో పూడిక తీస్తున్నారు. అయితే మోటార్ను తీసి వాటర్లో అటు ఇటు జరుపుతారు కదా, అప్పుడు హీట్ అవుతుందట. ఓవర్గా హీట్ అవుతుంది, లేట్గా ఫీజు కొట్టేస్తుందని కస్టమర్ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. నేను చెక్ చేసి చూసేసరికి కంటిన్యూ బాగానే ఉంది. అయితే బాడీ షార్ట్ కూడా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, 7.8 to 7.98 వరకు మనకు రీడింగ్ చూపెడుతుంది బాడీ షార్ట్. వాస్తవానికి ఏమైందంటే బుష్లు పోతే మోటార్ కాలిపోదు. బుష్లు పోతే ఏమవుతుందంటే స్టార్టర్ అనేది విడిచిపెడుతుంది, లేట్గా ఫీజు కొట్టేస్తుంది. 10 to 15 minutesలో స్టార్టర్ విడిచిపెట్టే అవకాశం ఉంది. లేట్గా ఫీజు కొట్టేస్తుంది, అంతే ఒక 1/2 hour వరకు ఫీజు కొట్టేస్తుంది. అయితే స్టార్టర్ లేట్గా విడిచిపెట్టడం ఎట్లా జరుగుతుందంటే, మనం 3 HPకి మోటార్కు సరిపోయే రిలే వాడాలి. స్టార్టర్ ఏదైతే ఉందో దాంట్లో రిలే ఉంటుంది కదా, అది 10 amps లేదా 14 amps రిలే 3 HPకి వాడాలి. పైప్ లైన్ ఉన్న మోటార్కి అయితే 14 amps రిలే వాడాలి. పైప్ లైన్ లేకపోతే 10 amps రిలే, ఎందుకంటే పైప్ లైన్ ఉన్నప్పుడు మోటార్ లోడ్ ఎక్కువ తీసుకొని కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 14 amps వాడాలి. 14 ampsలో మనము 10 to 11 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ పైప్ లైన్ లేకపోతే 10 amps రిలే పెట్టుకొని అందులో 7-8 వరకు పెట్టుకుంటే మనకు సరిపోతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు వాడిన రిలే కరెక్ట్ ఉన్నది కాబట్టి మనకు ఇది హీట్ అయింది, లేట్గా ఫీజు కొట్టేసింది. అంటే చిన్న ఫీజులు, లో యాంప్స్ గల ఫీజులు వేసి పెట్టారు. ఇక్కడ నేను చూశాను, మోటార్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా కూడా హీట్గానే ఉంది, వైండింగ్ అనేది హీట్ ఉంది. లక్ ఏంటంటే ఇక్కడ మోటార్ కాలిపోలేదు, ఎందుకంటే ఆ రిలే ఒరిజినల్ వీళ్ళు వాడే రిలే LTLK స్టార్టర్ రిలే కాబట్టి అది ఇలా మోటార్ సేవ్ చేసింది. ఒక 3,000 రూపాయల వరకు వీళ్ళకి సేవ్ చేసిందని మనం చెప్పచ్చు. ఇక్కడ చూడొచ్చు, బుష్ పగిలిపోయింది. చూడొచ్చు, ఇక్కడ చిన్న వక్కలు కనబడుతున్నాయి కదా, ఈ వక్కలు పగిలిపోయి మోటార్కి లోడ్ ఎక్కువ తీసుకొని మనకు వాళ్ళకు ఫీజు అనేది కొట్టేసింది. ఫీజు ఎట్లా కొట్టేసిందంటే, రిలేలో యాంప్స్ ఎక్కువ పెట్టినట్లయితే మనకు లేట్గా ఫీజు కొట్టేస్తుంది. కాబట్టి దానికి సరిపోయేంత మాత్రమే యాంప్స్ సెట్ చేసుకోవాలి. రిలేలో యాంప్స్ ఎలా సెట్ చేసుకోవాలంటే, మీ ఎలక్ట్రీషియన్ దగ్గర మల్టీమీటర్ ఉంటుంది. మల్టీమీటర్ ద్వారా యాంప్స్ చెక్ చేసి మోటార్కు వెళ్ళే వైర్లు 3 వైర్లు ఉంటాయి కదా, ఆ 3 వైర్లకి ఒక్కొక్క వైర్కు పెట్టేసి యాంప్స్ ఎంత తీసుకుంటుందో చూసుకొని మనం రిలేలో యాంప్స్ మనం దాని మీద నెంబర్ మీద సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, మనం బుష్లు పగిలిపోయినాయి కదా, ఈ బుష్ల ద్వారా ఇలా కావడం వలన మనకు అది హీట్ అయింది. వైండింగ్ స్లాట్లు కూడా ఇలా మొత్తం జరిగినాయండి. లోపల ఉన్నటువంటి స్లాట్లు ఏవైతున్నాయో జరిగినాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎప్పుడైనా కానీ యాంప్స్ మనం వాడే స్టార్టర్ మీద మనం మోటార్ లైఫ్ అనేది ఉంటుందండి. స్టార్టర్ అనేది మనం ఒరిజినల్ స్టార్టర్ వాడినట్లయితేనే మనకు మోటార్ లైఫ్ వస్తుంది. కాబట్టి ఒరిజినల్ స్టార్టర్లు వాడండి. ఇక్కడ చూడొచ్చు మీరు, బుష్లు నేను రూటర్ ఊపుతుంటే ఎలా ఊగుతుందో అలా ఎప్పుడు కూడా ఊగద్దు, ఫిక్స్గా ఉండాలి. కొంచెం లైట్గా ప్లే మాత్రమే ఉండాలి. మోటార్ బుష్లు పోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, బావిలో పూడిక ఉంది కదా, ఆ మట్టి అనేది మోటార్ ఫుట్బాల్ ద్వారా తీసుకొని అది వాటర్ సీల్ను తొందరగా పాడు చేస్తుందండి. ఆ వాటర్ సీల్ పోయిందంటే వైండింగ్లోకి మట్టి వస్తుంది. ఆ మట్టి నుంచి వెళ్ళి బుష్లోకి పోయి తొందరగా బుష్లు అరిగిపోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి పూడికలో పెట్టకుండా కొంచెం బెల్టుల ద్వారా పైకి కట్టుకోండి, లేదా ఒక డ్రమ్ము ద్వారా పైకి కట్టుకుంటే మనకు మోటార్ బుష్లు పోకుండా, మోటార్ కాలిపోకుండా అనేది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. వైండింగ్ చెక్ చేశానండి,
పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మోటార్కు ఏం ప్రాబ్లం లేదు. కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది. ఇవరకు ఇండక్షన్ వచ్చింది కదా బాడీకి, కొంచెం ఒక దగ్గర కొంచెం ఎనామిల్ పోయింది, పైనటువంటి ఎనామిల్ పోయింది. అది నేను మళ్ళీ దాన్ని సెట్ చేసి పెడతాను. ఇక్కడ చూడొచ్చు మీరు బుషులు ఎంత ప్లే ఉన్నాయో. ఇంత ప్లే ఉన్నప్పుడు అవి 100%గా బుషులు పోయినాయని మనం నిర్ధారించుకోవాలి. ఇక్కడ కింద ఇవరకు స్లాట్లో ఎలా అరిగిపోయినాయో చూశారు కదా మీరు. ఇప్పుడు ఈ మోటార్ని ఇదే కస్టమర్కి ఇచ్చేసి ఇక్కడ నేను వర్క్షాప్కు పంపించి కొత్త బుషులు వేసుకురమ్మని ఇవ్వడం జరిగింది. చూడవచ్చు ఇక్కడ కింద ఎంత మట్టి ఎట్లా ఉందో అదంతా లోపలికి వచ్చేసి తొందరగా బుషులు పోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అయిపోయింది. చూడవచ్చు ఇక్కడ మట్టి ఎంత బ్లాక్గా ఉందో, అందులోకి మొత్తం అండు అనేది లోపలికి రావడం జరిగింది. బుషులు వేయించుకురావడానికి మనం ఇలా 4 బోల్ట్లు పంపు నుంచి వెళ్ళి రూటర్ను వేరు చేసి ఫస్ట్ తీసినాం కదా, లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి క్యాప్ను ఇది తీసుకపోతే వర్క్షాప్ దగ్గర తీసుకపోతే వాళ్ళకి ఇస్తే మనకు మళ్ళీ బుషులు వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు సాధ్యం కాదు, లేత్ మిషన్ మీద పెట్టి చేస్తేనే సెట్ అవుతుంది. మనకు ఇక్కడ బుషులు వేయరాదు, కాబట్టి వర్క్షాప్ దగ్గరికే తీసుకుపోవాలి. ఇక్కడ నేను వైండింగ్కు మిల్క్ పేపర్ కట్టాను, ఎందుకంటే కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే సైడ్కు వైండింగ్ అనేది ఈ క్యాప్లకు తాగే అవకాశం ఉన్నది కావచ్చు అనే ఒక డౌట్తో నేను ఆ మిల్క్ పేపరు పెట్టి కట్టడం జరిగింది. బుషులు వేసుకొచ్చారు, చూడొచ్చు, మీరు చూపిస్తున్నాను. కొత్త బుషులు వాళ్ళు వేసుకొచ్చారు. ఈ బుషులు హై క్వాలిటీ ఉంటాయి, నార్మల్గా కూడా ఉంటాయి. కాబట్టి మనం ఒరిజినల్లీ మాత్రమే వేయాలని షాప్ వాళ్ళకి చెప్పాలి. ఒరిజినల్ వాడినట్లయితే మనకు ఎక్కువ కాలంగా మన్నికగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి దయచేసి కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుందని ఆశిస్తున్నాను. జై హింద్.